రుణమాఫీ అమలు చేశాం. హరీష్ రావు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్. లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పాలని డిమాండ్. కల్లా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తమలా దేశంలో ఎక్కడా 2 లక్షల రుణమాఫీ చేయలేదన్న ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న మంత్రి. మేం 1 లక్ష రుణమాఫీ చేస్తేనే సుమారు 17,000 కోట్లయిందన్న హరీష్. కాంగ్రెస్ 2 లక్షల మాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా అని ప్రశ్న. మీ రుణమాఫీ పచ్చి అబద్ధం అని తేలిపోయిందన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ విలీనం అయిపోతుందన్నది తప్పుడు ప్రచారం. కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళితే అసత్య ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్. బీజేపీతో ఒప్పందం ఉంటే 150 రోజులుగా కవిత జైల్లో ఉంటుందా అని ప్రశ్న. ఏపీ గుడివాడలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేదలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి దంపతులు. రేపు 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న టీడీపీ శ్రేణులు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్లో వాన. సేలింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. తెలంగాణకు భారీ వర్ష సూచన. 3 రోజుల పాటు వానలు పడొచ్చన్న ఐఎండీ. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక. వరంగల్ జిల్లా పాకాల ఏటి వరదలో కొట్టుకుపోయిన బైక్. తండ్రితో పాటు 2 పిల్లలను కాపాడిన స్థానికులు. సత్యసాయి జిల్లాలో ప్రాణం మీదకు తెచ్చిన యువకుడి సరదా. జలపాతంలో కాలు జారిపడి సొమసిలిన యువకుడు. ఆసుపత్రికి చేర్చిన తోటి మిత్రులు. సోమందేపల్లి మండలంలో ఘటన. రాజస్థాన్ బుండీలో వరద బీభత్సం. జీపులో కొట్టుకుపోతున్న పోలీసును కాపాడిన స్థానికులు. వరద ఉధృతి పెరిగి కొట్టుకుపోయిన వాహనం. రేపు ఇస్రో SSLV D3 రాకెట్ ప్రయోగం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో సైంటిస్టులు. జాతీయ మహిళా కమిషన్ పదవికి ఖుష్బూ రాజీనామా. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం. తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న ఖుష్బూ.